బుద్ధిని మార్చుకొని దాయాది పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. ఓవైపు ప్రధాని మోడీ కాల్పుల ఘటనపై ప్రసంగిస్తుండగానే మరోవైపు కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో పాకిస్తాన్ సేనలు కాల్పులకు తెగబడింది. ఇప్పటికీ అనేక సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిన పాకిస్తాన్ మరోసారి అదే పని చేసింది. అయితే తాజాగా మోడీ పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనపై ప్రసంగించగా ఈసారి అటువైపు నుంచి ఒక బుల్లెట్ వచ్చినా మన వైపు నుంచి ఒక మిసైల్ ని వదలాలి అని భారత ఆర్మీకి ప్రధాని మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. కాగా తాజా పరిస్థితిని దేశ రక్షణ శాఖ నిశితంగా పరీక్షిస్తుంది. Drone destroy over it. బుద్ధిని మార్చుకొని దాయాది పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. ఓవైపు ప్రధాని మోడీ కాల్పుల ఘటనపై ప్రసంగిస్తుండగానే మరోవైపు కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో పాకిస్తాన్ సేనలు కాల్పులకు తెగబడ్డాయి. ఇప్పటికీ అనేక సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిన పాకిస్తాన్ మరోసారి అదే పని చేసింది. అయితే తాజాగా మోడీ పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనపై ప్రసంగించగా ఈసారి అటువైపు నుంచి ఒక బుల్లెట్ వచ్చినా మన వైపు నుంచి ఓ మిసైల్ ని వదలాలి అని భారత ఆర్మీకి ప్రధాని మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. కాగా తాజా పరిస్థితిని దేశ రక్షణ శాఖ నిశితంగా పరీక్షిస్తుంది. Drone destroy over it. लाइट बंद करो लाइट ड्रोन इतना दिख कैसे रहा ఉగ్రవాదులు కలలో కూడా ఊహించినంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సైనికుల పరాక్రమం సాహసాలకు సెల్యూట్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆయన తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని స్పష్టం చేశారు ప్రధాని. న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడితే సహించేది లేదని పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రకటించారు మోడీ. కొన్ని రోజులుగా దేశ సామర్థ్యం సహనాన్ని రెండింటిని చూశామని భారతదేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరపున సెల్యూట్ చేస్తున్నా అంటూ ప్రధాని మోడీ తెలిపారు. మన వీర సైనికులు ఆపరేషన్ సింధూర్లో ఖచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించారు. వారి వీరత్వం, పరాక్రమం, సాహసానికి సెల్యూట్ చేస్తున్నా అంటూ ప్రకటించారు. భారతదేశంలోని ప్రతి తల్లి, ప్రతి సోదరి, ప్రతి కుమార్తెకు ఈ పరాక్రమం అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు మోడీ. ఇక పహల్గాంలో ఉగ్రవాదులు క్రూరత్వాన్ని చూపించారు. దేశంలోని సౌభ్రతృత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నమిది అని మోదీ అన్నారు. ఈ ఘటన వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలిగించిందని మోదీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కల్పించామని, అటువైపు నుంచి ఒక బుల్లెట్ వచ్చినా ఇటువైపు నుంచి మిసైల్ వదలాలి అని మోదీ ఇప్పటికీ ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ కు ధీటైన బదులు ఇచ్చేందుకు ఏ చర్యలైనా తీసుకోవాలని భద్రతా బలగాలకు మోదీ సూచించారు. 2.5 దశాబ్దాలుగా పాక్ లో విచ్చలవిడిగా పెట్టేకుతున్న ఉగ్రవాద తండాలను ఒక దెబ్బతో భారత
తుడిచిపెట్టిందని ప్రధాని మోడీ అన్నారు. భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపేస్తే దానికి సమాధానం ఎలా ఉంటుందో ప్రతి ఉగ్రవాది, ఉగ్ర సంస్థకు భారత్ అర్థమయ్యేలా చేసిందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇక ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు, ఇది దేశంలోని కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసం ఒక అఖండమైన ప్రతిజ్ఞ లాంటిదని మోదీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ప్రతిజ్ఞతోనే ఉగ్రవాదులు కలలో కూడా ఊహించినంత దారుణంగా భారత్ దెబ్బతీసిందన్నారు. బహావల్పూర్, మురద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతవాహ పరిస్థితిని సృష్టించారన్నారు. పాక్ గర్వంగా చెప్పుకునే మిస్సైళ్లను ధ్వంసం చేశామన్నారు. పాకిస్తాన్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. మన చర్యలకు బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుందన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు అంటేనే టెర్రరిజానికి పాక్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమవుతుందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ దాడులు, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయన్నారు. ఉగ్రవాదంపై షరతుల మేరకే చర్చలు ఉంటాయి, మన నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయి. పాకిస్తాన్ అణు బ్లాక్ మెయిలింగ్ ఇక సహించేది లేదని స్పష్టంగా చెప్పారు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ చవిచూసిందన్నారు. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో, ఎంత శక్తివంతమైనవో ప్రపంచ దేశాలకు భారత్ చాటి చెప్పిందన్నారు మోడీ. हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना हमारी एकता, हमारी सबसे बड़ी शक्ति है। निश्चित तौर पर ये युग युद्ध का नहीं है, लेकिन ये युग आतंकवाद का भी नहीं है। टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस ये एक बेहतर दुनिया की गारंटी है। पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा। पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा। इसके अलावा शांति का कोई रास्ता नहीं है। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते, और पानी और खून भी एक साथ नहीं बह सकते। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर, पीओके, उस पर ही होगी। प्रिय देशवासियों, आज बुद्ध पूर्णिमा है। भगवान बुद्ध ने हमें ప్రస్తుతం మనమున్న ఈ యుగం యుద్ధాలది కాదని, ఉగ్రవాదానిది అంతకన్నా కాదని మోదీ స్పష్టం చేశారు. భారత్పై ఉగ్రవాదాలు దాడులకు పాల్పడితే ప్రతి చర్యలకు, దాడులకు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోదన్నారు. ఉగ్రవాదానికి అన్ని పానీయాలు అందించి ఎవరిని ఉపేక్షించవద్దని వెల్లడించారు. పాక్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతటా తానుగా తుడిచిపెట్టాలని సూచించారు. టెర్రరిజం, ట్రేడింగ్లు ఎప్పుడూ ఒకే దగ్గర ఉండవన్నారు. రక్తం, నీరు రెండు కలిసి ప్రవహించలేవన్నారు. పాక్తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే ఉంటాయని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. 22 अप्रैल को पहलगाम में आतंकवादियों ने जो बर्बरता दिखाई थी, उसने देश और दुनिया को झकझोर दिया था। छुट्टियां मना रहे निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, यह आतंक का बहुत विभत्स चेहरा था, क्रूरता थी। ये देश के सद्भाव को तोड़ने की घिनौनी कोशिश भी थी। मेरे लिए व्यक्तिगत रूप से
ये पीड़ा बहुत बड़ी थी। इस आतंकी हमले के बाद सारा राष्ट्र, हर नागरिक, हर समाज, हर वर्ग, हर राजनीतिक दल एक स्वर में आतंक के खिलाफ कड़ी कार्रवाई के लिए उठ खड़ा हुआ। हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी। 22 अप्रैल को पहलगाम में आतंकवादी